గైస్ నా స్టైల్ అయితే రొయ్యల పచ్చడి అయితే చేశాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను గైస్, కిరాక్ ఉంది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కేజీ రొయ్యలకి అర కేజీ రొయ్యలు అయ్యే గైస్. పసుపు ఉప్పు వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు. నెక్స్ట్ మన క్వాంటిటీ బట్టి మసాలా అయితే రెడీ చేసుకోవాలి. అర కేజీ రొయ్యలకి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ దూరగా ఫ్రై చేసుకొని మెంతులు కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. నేను కావాల్సింది పచ్చడికి ఎర్రకారం అండి, అది చాలా మందికి తెలియదు. అర కేజీ రొయ్యలకి వేడి శనగ నూనె అయితే పావు కేజీ తీసుకోవాలి. బాయిల్ చేసుకుని వాటర్ తీసేసిన రొయ్యలు అయితే వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. అయితే చాలా బాగా ఫ్రై అవ్వాలి, బాగా దోరగా అయిపోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. నెక్స్ట్ పెద్ద 2 ఎల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్వాంటిటీ సరిపోయినట్టు కారం అండ్ ఎర్రకారం, నెక్స్ట్ మసాలా అయితే ఆడించుకున్నాం కదా, మసాలా సాల్ట్ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు ఉంచాలండి. 10 మినిట్స్ చల్లారాక 2 నిమ్మకాయలు అయితే రసం పిండుకొని అయితే వేసుకోవాలి. జాడీలో తీసుకొని 3 డేస్ వరకు స్టోర్ చేయాలి. 3 డేస్ తర్వాత పచ్చడి ఎలా ఉందో మీకు జెన్యూన్ రివ్యూ చెప్తాను. టాటా బై బై.